పారదర్శకంగా ఇవాళ ప్రభుత్వం మన నడుస్తూ ఉంటే, ప్రభుత్వం రైతుల పట్ల వివరిస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని రైతులకు ఇవాళ ఒక మంచి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటే, మరి వాళ్ళ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు బావబామ్మర్దుల పోటీ. రైతుల పట్ల ప్రేమ కాదు వాళ్ళకు. నేను ఎక్కువ మాట్లాడినా ఇవాళ నువ్వు ఎక్కువ మాట్లాడినవా, ఇద్దరు పోటీ వాడి మాట్లాడి ఇవాళ రైతులను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర ఈ రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ఇవాళ ప్రభుత్వం తీసుకుంటే, ఇవాళ వట్టిగానే మరి కల్లాల పుంట తిరిగి ఐకేపీ సింగిల్ విండో సెంటర్ల పుంట తిరిగి దొంగేటు పెట్టారు వీళ్ళు. ఎందుకంటే వీళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు సంబంధించినటువంటి మరి ఏదైతే వడ్లను తీసుకోవాలి, రైతులకు లాభం జరగాలి, రైతులకు నష్టం జరగాలనేటువంటి ఆలోచన కాదు వీళ్ళకు. ఎంతసేపు వీళ్ళ ఆలోచన అంత ఏంటంటే వర్షాలు పడాలి, రైతుల వడ్లను తీసుకోవద్దు, ఆ వడ్లు తడవాలి, రైతులకు నష్టం కావాలి, మక్కలు తడవాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకు పండించినటువంటి పంట గిట్టుబాటు ధరతోని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరతోని ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. కాబట్టి రైతుకు న్యాయం చేయాలా, రైతుకు లాభం జరగాలన్నటువంటి ఆలోచన ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మరి ప్రతిపక్షాలకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడన్నా రైతు మద్దతు ధర విషయంలో మీరు ఆలోచన చేసిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలే. ఆనాడు మీరే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు దొడ్డు వడ్లద్దు సన్నవడ్లు పెట్టు అని చెప్పి రైతులను మోసం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రైతు నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతులకు మాట ఇచ్చి 2024 సంవత్సరంలో వర్షాకాలం పంటకు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అనేక రకమైనటువంటి రైతులను రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. ఇవాళ సొంత వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఇవాళ ఆయనే చెప్పిండు, మేము ఎక్కడైనా ధర్నా చేద్దామని చెప్పి మా కార్యకర్తల నాయకులు మేము 60 మంది ఉంటే 4 రైతులు వస్తలేరని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడింది. అంటే రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది. రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక అభిమానం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతులకు అనేక రకాలైన ప్రయోజనం కలుగుతూ ఉంది. మద్దతు ధర విషయంలో మేము ఇది 5వ క్రాప్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ రైతులకు ఈ ప్రభుత్వం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇవాళ మక్కలు ఇవాళ వాళ్ళ ముఖానికి 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు మక్కలు తీసుకోలేదు. ఇవాళ మార్కెట్ ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ తీసుకోవడమే కాకుండా 15 లక్షల మెట్రిక్ టన్నులు కంప్లీట్ చేసింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ మక్కలను కూడా మళ్ళీ మరి మంచి రేట్ వచ్చే విధంగా మార్కెట్లో అమ్మడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 2400 కొని ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు నష్టపోయి, అంటే ఇవాళ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఆ మక్కలను తీసుకొని మళ్ళీ ఇవాళ గోదాములలో పెట్టుకోవడం జరిగింది. మరి ఈ వడ్లను కానీ మక్కలను కానీ ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షలే తీసుకుంటామంటారు. ఇవాళ మక్కలు 2400 మద్దతు ధర మరి కేంద్ర ప్రభుత్వం పెంచి నరేంద్ర మోడీ గారు పెంచి మరి చేతులు దులుపుకొని కూర్చుంటే ఇవాళ మన ప్రభుత్వం ఇక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులకు నష్టం కావద్దు, రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి మరి ఆ మొక్కలను కూడా ఇవాళ మనం ఎంత కష్టమైనా మరి వాళ్ళ లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి రైతుకు ఆలోచించి ఇవాళ
మరి మక్కలను తీసుకోవడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడటువంటి బీజేపీ పార్టీ పాపం వాళ్ళు మొన్నటిదాకా రైతు గోస అని చెప్పి తిరిగారు. రైతు గోస సంగతి దేవుని గారు కానీ ఆ ఎండలు తిరుగుతాడో నాకు వీళ్ళని చూస్తే గోస అనిపించింది. ఎందుకంటే అసలు దేనికోసం తిరుగుతాడో ఎందుకు తిరుగుతాడో నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళకు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు 8 మంది ఎంపీలుండి 8 మంది శాసనసభ్యులుండి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు రైతుల కోసం ఏం చేసిందో చెప్పరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం రెండోసారి మూడోసారి గవర్నమెంట్ ఉంది. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ వచ్చి ఇవాళ వడ్లు తీసుకోరు, మక్కలకి ఒక గింజ తీసుకోరు. నీ డబుల్ ఇంజన్ అనేటువంటి నీ ప్రభుత్వాలు మహారాష్ట్రకి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు దొంగతనంగా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ వీళ్ళు ఇక్కడ రైతు గోస అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అంటే రైతు గోస కాదు వీళ్ళకు, ఫస్ట్ ఆ ఎండలు తిరిగి వాళ్ళు గోసపడ్డారు. ఎక్కడికి పోయినా కల్లాల రైతులు లేరు. ఏ రైతు వాళ్ళకి ఇక్కడ మాకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పలే. వీళ్ళు కూడా రైతులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతారు. ఇవాళ దగ్గర యూరియా స్టార్ట్ అయింది. మరి ఏప్రిల్ మే నెలల్లో మనకు యూరియా స్టాక్ ఇవ్వాలి. ఏప్రిల్ మే నెలలో దాదాపు మనకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఏప్రిల్ మే నెల 2 నెలలు కలిసి 1,53,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అంటే ఇంకా దగ్గర 47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు ఏప్రిల్ మే నెల 2 నెలలు రావాలి. దానికోసం ప్రయత్నం చేయరు. దానికోసం వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. దానికోసం వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏదో బాగా చేసినట్టు, అసలు కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్రమే లేదన్నట్టు, మొత్తం రైతులు మొత్తం ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఉద్ధరిస్తుందనే విధంగా వాళ్ళు ఇవాళ మాట్లాడడం అనేది అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ఇక్కడ మనకు ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఏది రామగుండం ఎరువుల కర్మాగారం. ఆర్ఎఫ్సిఎల్ ఎక్కడ ఉంది? తెలంగాణ ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది, పెద్దపల్లి జిల్లాలో ఉంది. మరి ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి మరి ఇక్కడ వెళ్ళేటువంటి యూరియన్ కంపల్సరీ ఆ యూరియా ఇక్కడే ఇవ్వాలా, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలా. కానీ ఇక్కడ ఇవ్వకుండా ఆ యూరియాను మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు మరి ఇక్కడ రేకుల ద్వారా, రైలు రేకుల ద్వారా ఇవాళ పంపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే, రైతుల మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ రాష్ట్రం పట్ల ఇది మన రాష్ట్రం మన రైతులు అనేటువంటి ఆలోచన ఫీలింగ్ మీకుంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడతారా, సంబంధిత మంత్రి గారితో మాట్లాడతారా, ఖచ్చితంగా ఆ యూరియాను ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపో మాపైతే 19th నుండి వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరి 19th నుండి వర్షాలు ఉంటే ఇప్పటికే చాలా వరకు మరి వరి నారులు ఓసిరు. ఎందుకంటే రోహిణిలో పోసినారు, మురుగశీల కార్తీలో పోసినారు. రేపు మళ్ళీ మనకు నాట్లు స్టార్ట్ అవుతాయి. మనకు వర్షాలు ఇట్లా పడుతూనే మనకు నాట్లు స్టార్ట్ అవుతాయి. నాట్లతో పాటు ఇవాళ మరి నాట్లు ఏంగా మళ్ళీ ఎరువులు కావాలి, డిఏపి కానీ అదేవిధంగా యూరియా కానీ ఇవి తక్షణమే అవసరం ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు రైతులకు సరిపోను యూరియా కానీ డిఏపి కానీ మరి ఇక్కడ స్టాక్ ఉండాలి. కానీ మీరు ఏం చేశారంటే ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి కోటను కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలే. కాబట్టి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా